గత సంవత్సరం కడెం ప్రాజెక్టు ప్రమాదంలో ఉన్నప్పుడు కట్ట మైసమ్మే కాపాడిందని ఇక్కడి ప్రజలు నమ్ముతున్నారని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు అన్నారు. అందుకే ముందుగా కట్ట మైసమ్మను పూజించానని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం ఎడమ కాలువకు నుండి 500 క్యూసెక్లు, కుడి కాలువ నుండి 10 క్యూసెక్ల సాగునీటిని ఎమ్మెల్యే బొజ్జు విడుదల చేశారు. కడెం ప్రాజెక్టుకు ఎలాంటి అపాయం లేదని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టు కాబట్టి డోకా ఉండదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రైతులను రాజులు చేయాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. అంటే రెండు ఇండియన్ గ్యాస్ అటొక మోటార్ ఇటొక మోటార్ అక్కడ వెళ్ళాలి మీరు ఇటు తలుపులకే రాకుండా ఈ కడెం ప్రాజెక్టు విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. కడెం ప్రాజెక్టు ప్రమాదంలో పొంచుంది, కడెం ప్రాజెక్టు తెగిపోతుంది అనే ఆందోళన నుంచి రైతులందరూ కూడా విరమించుకోవాలి. తప్పకుండా కడెం ప్రాజెక్టు తోటి ఎలాంటి ప్రమాదం లేదు. ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీ కట్టినట్టు ప్రాజెక్ట్, ఏదో కేసీఆర్ కేటీఆర్ కట్టిన ప్రాజెక్ట్ కాదు. వాళ్ళు కట్టిన ప్రాజెక్టులో మీరు చూశారు, మరి ఏ రకంగా కుంగిపోయినా ఏం జరిగిందో మీ అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇది కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్ట్ కాబట్టి దీంతో ఎలాంటి ప్రమాదం లేదు. మరి గేట్లన్నిటి కూడా పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయించడం అనేది జరిగింది. మరి ఈరోజు రైతులందరూ కూడా సాగు చేయడానికి మరి నీటిని విడుదల చేయడం అనేది జరిగింది. మరి ఈ యొక్క గేట్ల మరమ్మతుల కోసం మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రేమ్ సాగర్ గారు కావచ్చు, నేను కావచ్చు, మేము రిక్వెస్ట్ పెట్టడం అనేది జరిగింది. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా స్పందించే తప్పకుండా దాని యొక్క మరమ్మతులు చేయాలని అనుకున్నారు. మరి ఒక నెల రోజుల క్రితం కూడా గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పారిటని ఈ ప్రాజెక్టు చూసే ఆస్కారం ఉండే, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళు ఈ ప్రాంతానికి రాలేకపోయారు. మేము కోరుకున్నది ఒకటే, రైతుల్ని రాజు చేయడం మా యొక్క ప్రభుత్వం యొక్క లక్ష్యం. మరి ఈ కడెం ప్రాజెక్టు కట్టినప్పటి నుంచి కనీసం మొన్నటి వరకు కూడా దీని యొక్క మరమ్మతులు ఎలాంటి నోచుకోలే. మరి తెలంగాణ రాష్ట్రం సాధించిన కూడా సరే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ సరే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాలకులు వేరే వ్యక్తులు ఉండే. మరి ఈ 10 సంవత్సరాల్లో పాలకులు మన వాళ్ళే కదా, ఈ ప్రాంతం వాళ్ళే కదా. మరి ఈ ప్రాంతానికి న్యాయం చేయాలి కదా. గతంలో కట్టిన ప్రాజెక్టులన్నీ కూడా మరమ్మతులు